రాజకీయ ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు జనసేన చెప్పే లాజిక్లు భలే విచిత్రంగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఈ మధ్యన తెలంగాణ బీజేపీ నాయకులతో సమావేశమై మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నా అని ప్రకటించడం చూశాం కదా. ఆంధ్ర పార్టీ ఇక్కడికి ఎందుకు వస్తుంది అని కొందరు మాట్లాడుతున్నట్ట. అలాంటి కామెంట్లు కౌంటర్ చేసేందుకు చూడండి. జనసేన పుట్టింది తెలంగాణలో అట, అసలు ఎవరు ఆపలేరు జనసేనని అన్నారు. సరే, ఆపడం గురించి తర్వాత. పైగా తెలంగాణలో ఉన్న 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 జాతీయ పార్టీలేట. అసలైన ప్రాంతీయ పార్టీ జనసేనట. వాహ్, అదిరిపోయింది లాజిక్ అనిపించింది నాకైతే. మరి తెలంగాణలోనే పుట్టి తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడే జనసేన అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ పోటీ చేసిందా? రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్రంలో జనం సమస్యల గురించి ఎప్పుడన్నా మాట్లాడిందా? పోనీ ఎన్డీఏలో భాగస్వామి కదా జనసేన. ఎన్డీఏ అపోనెంట్ పార్టీ కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా తెలంగాణలో. ప్రభుత్వ పనితీరు గురించి ఎప్పుడన్నా కామెంట్ చేయడం చూసామా? వేవీ కనపడవు. తెలంగాణ గడ్డ మీద పుట్టింది అని జనసేన చెప్పడం చూస్తే టీడీపీని చూసి పవన్ కళ్యాణ్ చాలానే నేర్చుకుంటున్నారనిపించింది. అన్నట్టు టీడీపీ కూడా తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీనే కదా. ఉందా ఇప్పుడు తెలంగాణలో? ఏమంటారు?